Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. దేవుని వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 1వ వచనాన్ని ఉదయకాల ధ్యానం కొరకు చదువుకుందాం. దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 1వ వచనం. మోషే ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్టనెను, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చి పోవచ్చు ఉండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. సో ఈ ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నప్పుడు మోషే అనే ఆయన గొప్ప నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించినవాడు. అంత నడిపించి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ మోషే సడన్గా ఒక షాకింగ్ న్యూస్ లాగా చెప్తా ఉన్నాడు. ఈ షాకింగ్ న్యూస్ ఏంటి అని అంటే, ఒక ఇశ్రాయేలు చరిత్రలోనే మనం చూస్తున్నప్పుడు ఉలిక్కుపడేటట్టుగా ఉన్న ఒక మాట ఇక్కడ కనబడతా ఉంది. ఆ మాట ఏంటంటే 3వ వచనములో మోషే ఏమంటున్నాడు అని అంటే, ముందు మాటలో ఏమంటాడు అని అంటే, నేను వచ్చి పోవచ్చు ఉండలేను, నేను రాలేనయ్యా, ఇక నేను రాలేను అంటున్నాడు. ఎవరు? మోషే. ఇక నేను రాలేను, చేయలేను, మీతో నడవలేను అని చెప్పేసి దేవునికి మోషే మొరపెట్టుకో ఉన్నాడు. మొరపెడుతూ చెబుతున్న మాటల్లో దేవుడు ఏమన్నాడో చూడండి. 3వ వచనంలో, నీ దేవుడిని యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను. మోషే ఈ మాటలు ఎవరితో చెప్పాడు? ఇశ్రాయేలీలతో చెప్పాడు. చెప్పండి, ఎవరితో చెప్పాడు? ఏమని చెప్తున్నాడు? నేను రాలేను, నా వల్ల అవదు, నాకు 120 వచ్చేసింది వయసు, నేనేం రాలేను అని అంటున్నప్పుడు 3వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను ఎదుట నుండకుండా నశింపజేయును, నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుందువు. యెహోవా సెలవిచ్చున్నట్లు యెహోవా నీ ముందుగా దాటిపోవును. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, పర్వాలేదు, నా ప్రజలకు ముందుగా నేను వెళ్ళబోతున్నాను అంటున్నాడు ఆయన. అందుకు నేను మరొక వ్యక్తిని ఏర్పాటు చేస్తాను అన్నాడు. మోషే కూడా ఏమంటున్నాడంటే, నన్ను దేవుడు యోర్దాను దాటిపోవద్దన్నాడు అని చెప్పి అక్కడ మాటలు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎలాంటి సందర్భాలు ఈరోజు జీవితంలో ఎదురైనప్పటికీ, ఎటువంటి ఆటంకాలు జీవితంలో ఎదురవుతున్నప్పటికీ, ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్న గొప్ప వాగ్దానం ఏంటి అని అంటే, ఎవరు నీతో వచ్చినా రాకపోయినా ప్రభు అంటున్నాడు, నేను నీ ముందర నడబోతున్నాను అంటున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. నేనేమంటే తెలుసా, యోర్దాను అని అంటే వాగ్దాన దేశానికి సమీపముగా ఉన్న ప్రాంతం అన్నమాట. అది కూడా దాటిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోతాం. ఈరోజు చాలామంది వారి జీవితంలో వాగ్దానం యొక్క అంచుల దగ్గర ఉన్నారు. వాళ్ళు అంచుల దగ్గర ఉన్నారు. అయితే ప్రభు ఈ అంచు దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు లేనట్టు ఉంది ఏంటి? లేకపోతే నా పరిస్థితి ఇలా అయిందంటే నేను భయపడద్దు, ఎవరు నన్ను దాటింపజేస్తారు? దేవుడు ఉదయకాలం నీతోనే అంటున్నాడు, ఆ చివరి ఆటంకమును తొలగించడానికి నేను నీ ముందర నడబోతున్నాను అంటున్నాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఇక్కడ దేవుడు దూతను కాదు పంపించేది. ఎవరిని పంపిస్తున్నాడు? నేనే వస్తానంటున్నాడు. చెప్పండి, ప్రభు నువ్వే రండి నా కోసం. ఇది గట్టిగా చెప్పండి. బీపీ గట్టిగా చెప్పండి. దేవా నీవే నాకు ముందుకు నడవండి, నీవే నా ముందు నడవండి. హల్లెలూయా. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, మిమ్ములను దేవుడు ఎందుకు ఆయన ముందుండి నడిపించాలని ఆశపడుతున్నారు అని అంటే, మీరు అంతటి పెద్ద దేవుని ఉద్దేశానికి దేవుడు మిమ్మల్ని కనెక్ట్ చేశాడు కాబట్టి. అర్థమవుతుందన్నమాట. మిమ్మల్ని ఒక బలమైన ఉద్దేశం కొరకు దేవుడు కనెక్ట్ చేసి ఉన్నాడు. ఆ కనెక్ట్ చేసిన కారణం చేత దేవుడు అంటున్నాడు, నేను నీ ముందర నడబోతున్నాను.
ఆ ఉద్దేశము నీ మనస్సునకు, నీ ఆలోచనకు, నీ ఉద్దేశములకు, నీ తలంపులకు మించినదై ఉంటా ఉన్నది. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను నీ ముందర నడబోతున్నాను. చాలా పెద్ద కార్యం జరగబోతుంది. చెప్పండి ముందున్న వాళ్ళకి, నీ జీవితంలో పెద్ద కార్యం జరగబోతుంది. టెల్ టు యువర్ నైబర్, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎ వెరీ బిగ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. చెప్పండి, దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. పక్కన వాళ్ళకి చెప్పమంటే ఎవరు చెప్పారో కూడా అర్థం అవుతుంది. హల్లెలూయా. అందుకు నీ ముందర ఎవరు వెళ్ళాలి? ఇంకో మాట చెప్పిన, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. గత వారం కూడా కొంతమంది బిడ్డలు సాక్ష్యం చెప్తున్నారు, ప్రభువా మేము హృదయంలో అనుకోని వచ్చిన వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడని. నాకు తెలుసా వాళ్ళు ఏం హృదయంలో ఉందో. హృదయములు ఎరిగిన దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. కొంతమంది బిడ్డలు సాక్ష్యం చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. చాలా స్థితిలో వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత దేవుడు, ఒక తల్లిగారు అయితే నాకు ఫోన్ చేసి ఏడ్చుకుంటాయా, దేవుడు నా కోసం మాట్లాడాను, ఆన్లైన్ ద్వారా వాక్యం విందామే. వాక్యం విన్నంతసేపు నేను ఏడుస్తూనే ఉన్నాను పాస్టర్ గారండి, ప్రభు నాతో మాట్లాడి. నేను చెప్పే కదా, అంత నలిగిపోయి వచ్చి ఇక్కడ నిలబడటం వల్లే దేవుడు అంత బాగా మాట్లాడుతున్నాడు అని. నాతో దేవుడు చెప్తున్న పదే పదే మాట, నేను నీ ముందర నడుస్తున్నాను, నేను ముందర నడుస్తున్నానని చెప్పు నా ప్రజలకి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ముందర నడిచిన వల్ల ఏం జరుగుతుందో చూడండి. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1వ వచనము. సంవత్సరాల తరబడి ఎంతమంది మాట్లాడినా కూడా దేవుడు అదే మాట నాతో మాట్లాడుతూ ఉన్నాడు. 45:1 ఏమని రాస్తుంది? అతని పక్షముగా జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లు విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేయుదును, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకారములో ఉంచబడిన ధన నిధులను నేను అనుగ్రహిస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడేమన్నాడు చూడండి, రాజుల యొక్క నడికట్లను విప్పేదను అంటున్నాడు. అర్థం ఏంటో తెలుసా? రాజు ఎప్పుడు నడికట్టు ధరించుకుంటాడంటే, ఒక బలమైన యుద్ధము చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు నడికట్టు ధరించుకుంటాడు. దేవుడు అంటున్నాడు, దూరము నుండి నువ్వు చూస్తున్నప్పుడు అది పెద్ద సమస్యగా కనబడుతుంది. ఒక రాజు యుద్ధము కొరకు సిద్ధపడుతున్నాడు, నీ మీదకి రాబోతున్నాడని చాలా బలమైన పెద్ద సమస్య కనపడుతుంది. దేవుడు అంటున్నాడు, నువ్వేం బాధపడకు, నేను ముందర వెళ్ళిపోయి అతని నడికట్టు తీసేస్తాను. నీ పెద్ద సమస్య అనుకున్నది దగ్గరకు వచ్చేపాటికి మొత్తం సమస్య బలహీనం అయిపోయింది అంటున్నాడు. అర్థమైన వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పాలి, దేవునికి స్తోత్రం చెప్పండి. దూరం నుండి చూస్తున్నప్పుడు పెద్దగా కనపడింది అంటున్నాడు దేవుడు, కానీ దగ్గరికి వెళ్ళేప్పటికీ అది చాలా తక్కువైపోయింది. కారణం ఏంటి తెలుసా? నువ్వు వెళ్ళక ముందే నేను వెళ్ళిపోయి ఆ రాజు యొక్క నడికట్లను విప్పేశాను, ఆ యుద్ధము చేయకుండా ఉన్న పరిస్థితిని నేను చేశాను అని దేవుని వాక్యంలో చెప్తా ఉన్నాడు అనమాట. సో ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ముందర నడుస్తూ ఏం చేస్తాను అని అంటే, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తానంటున్నాడు. చెప్పండి, ఏం చేస్తాడంట? సరాం. ఎవరితో మాట్లాడుతున్నాడండి దేవుడు? కోరేషుతో మాట్లాడుతూ, నీ ముందరున్న తలుపులు నేనేం చేస్తానంటే పడగొడతా అన్నాడు. చరిత్ర ఏం చెప్తుందనంటే, కోరేషు ఆయన పరిపాలించడానికి రాజుగా వచ్చినప్పుడు దగ్గరగా 100 తలుపులు ఉన్నాయంట. ఒక్కొక్క దిక్కున 25 తలుపులు అంటండి. దేవాది దేవుడు కోరేషుతో అంటున్నాడు, నేను ఈ చేయి పట్టుకొని నీ ముందు నడుస్తూ మొత్తం ఈ 100 డోర్లన్నీ నేను పగలగొట్టేస్తాను, ఒక్క తలుపు కూడా లేకుండా నేను పగలగొట్టేస్తాను, ఇత్తడి తలుపులను విరగొట్టేదను, ఏమంటున్నాడు, ఇనుప గడియలను విడగొట్టేదను అని చెబుతూ దేవుడు అంటున్నాడు, ఇవన్నీ పగలగొట్టిన తర్వాత నేను నీకు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను. ఒక వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఏంటంటే, రహస్య స్థలములో ఉన్న ధన విధులన్నీ నేను నీకు తీసుకురాబోతున్నాను అంటున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో, వ్యాపారంలో, కుటుంబ జీవితంలో దాగి ఉండి నీ దగ్గరికి రావలసిన దానిని దేవుడు రప్పించును గాక.
చెప్పండి, దాగి ఉన్న దానిని దేవుడు నీ దగ్గరికి రప్పించబోతా ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత మీకా గ్రంథములో కూడా చూస్తే 2వ అధ్యాయం 13వ వచనము, ఇది కూడా దేవుడు నాతో, నేను మొట్టమొదటిసారి అమెరికా దేశము ప్రయాణం బయలుదేరినప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో పరిస్థితులు నాకు ఎదురైనప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం, ఆ వాక్యాన్ని నా సూట్ కేసు మీద రాసేసుకొని బయలుదేరి నేను వెళ్ళిపోయాను. ఎన్నో పరిస్థితులు ఎదురై వెనక్కి వచ్చినా కూడా మరలా దేవుడు వెళ్ళటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. కారణం ఏంటంటే మీకా 2:13, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారు రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండు. ఇంగ్లీష్లో అంటున్నాడు, ద బ్రేకర్ గోస్ బిఫోర్ మీ, పడగొట్టువాడు నా ముందర నడుస్తున్నాడంట. అందరూ చెప్పండి, ఎవరు నడుస్తున్నారంట? పడగొట్టువాడు మన ముందర నడుస్తూ ఉన్నాడనమాట. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ చదువుతున్న వాక్యములన్నీ కూడా వాగ్దానములు అనమాట. నీ ముందర ఎవరు నడుస్తున్నారు? అందరూ గట్టిగా చెప్పాలి. దేవుడు నడుస్తున్నప్పుడు ఆయన ఏం జరుగుతుంది? శత్రువుని బలహీనపరుస్తూ ఉన్నాడు. ఏమండి, దూరమునున్న సమస్యను దగ్గరికి వెళ్ళేపాటికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? చిన్నగా దాన్ని మార్చేస్తున్నాడు. బలముగా కలపడిన సమస్యను బలహీనంగా మారుస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడు అంటున్నాడు, ఎన్ని ద్వారములు నీ చుట్టూ మూయబడినా కూడా నేను నీ చేయి పట్టుకొని ముందర నడిపిస్తున్నప్పుడు ప్రతి ద్వారము కూడా మూయబడినవన్నీ ఏం చేస్తానంటున్నాడు చెప్పండి? పగలగొడతానంటున్నాడు. అది ఇనపదైతే గనక విరగొడతానంటున్నాడు. నీ ముందర నడుస్తూ నేను చేయబోయే గొప్ప కార్యం ఏంటంటే గొప్ప గొప్ప దారులు నేను తెరబోతా అంటున్నాడు. నమ్మిన వారు ఆటోమేటిక్గా స్తోత్రం చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడే చూడండి, యెషయా 44:24 వచనములు చూడండి. దేవుడు మన ముందర నడుస్తున్నప్పుడు జరుగుతున్న ఇంకొక కార్యాన్ని కూడా అక్కడ రాశాడు. 44వ అధ్యాయము 24 వచనాన్ని చూడండి. గర్భము నుండి నేను నిర్మించిన విమోచకుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, యెహోవా నగు నేను నా సమస్తమును జరిగించువాడు, నేను ఒక్కడిని ఆకాశములు విశాలపరచువాడు, నేను భూమిని పరిచినవాడును, నేను ప్రగల్భుల ప్రవచనములు వ్యర్థము చేయవాడును, సోదిగాండ్రను వెర్రివానిగా చేయవాడును, జ్ఞానుల వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడును నేనే. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నేను కనుక నీ ముందర నడిస్తే జరగబోయేది ఏంటి తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాశాడంటే, నీ ముందు చెప్పబడిన ప్రతి విధమైన అబద్ధములన్నిటినీ తుడిచేస్తా అన్నాడు. ఎవ్రీ లై అగైన్స్ యూ, నీకు విరోధముగా మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని దేవుడు తీసివేయబోతున్నాడట. ఎప్పుడు? ఆయన ముందర నడిచినప్పుడు. 24వ వచనములో, యెషయా 44:24 వచనంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ చాలా స్పష్టంగా కనపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అంటున్నాడు దేవుడు, ఇంకొక కార్యం కూడా నేను చేస్తూ ఉన్నాను. అదేంటంటే ఎవ్వరికి అర్థము కాని కార్యం అంట. అందరూ చెప్పండి. ఆ కార్యాన్ని గురించి ఏమన్నా తెలుసా? జ్ఞానులు, అక్కడ ఏం రాస్తుంది 25వ వచనములో, జ్ఞానులను వెనుకకు త్రిప్పి, అందరు ఈ మాట చెప్పండి, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయవాడును నేనే. మనకంటే చాలా జ్ఞానవంతులు ఉన్నారు, మనకంటే తెలివైన వారు ఉన్నారు, సామర్థ్యత కలిగిన ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీ ముందర నడిచినప్పుడు విద్య కలిగిన వాడు అవిద్యగా మారిపోతున్నాడు. విద్య లేని నిన్ను నేను ఏం చేస్తానంటే ముందుకు తీసుకొస్తానంటున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఏదో కార్యం నా జీవితంలో జరగబోతుంది? దేవుడిని ముందర నడిచి చాలామంది కేపబుల్ పీపుల్ ఉంటారు, దానికి వారు అర్హులై ఉంటారు. ఎన్నో సాక్ష్యాలు మనం కంటిన్యూస్గా వింటూ ఉన్నాము. మనకు ఆ స్థితి వచ్చేది కాదు, ఆ పరిస్థితి జరిగేది కాదు, దానికి మనం అర్హులము కాదు. కానీ దేవునిని ఆశ్రయించినందుకు, దేవుడు మన ముందుని నడిపిస్తున్నందుకు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అనేక మంది జ్ఞానవంతులు కూర్చోవలసినది పొందుకోవలసిన దాన్ని వెనకకు నెట్టి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ముందరకు నెట్టబోతున్నాను అంటున్నాడు. నేను చెప్పే ప్రతి మాట అండి అది ప్రవచనంగా మీరు తీసుకోవాలి. ఆమేన్ ప్రభువా, నా జీవితంలోనే జరగబోతుందని చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. కనుక ఈరోజున దేవాది దేవుడు ముందు నడిస్తే చూసారా ఏం జరుగుతుందో? నీ మీద ఉన్న ప్రతి అబద్ధాన్ని దేవుడు క్యాన్సిల్ చేస్తాడు. చేతులెత్తి చెప్పండి, దేవా నా మీద పలికిన ప్రతి అబద్ధములు క్యాన్సిల్ అయిపోవాలి. లార్డ్, ఎవ్రీ లై దట్ ఈస్ స్పోకెన్ అగెయిన్స్ట్ మీ
లార్డ్ ఇట్ షుడ్ బి క్యాన్సిల్ టుడే. ప్రతి అబద్ధం ప్రభువా నాకు విరోధంగా పలికింది క్యాన్సిల్ అయిపోవాలని చెప్పండి. అలా చెబుతూ దేవుడికి చెప్పండి, ప్రభువా అనేక మంది జ్ఞానవంతులు ఉన్నారు, అనేక మంది సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ వారిని వెనకకు నెట్టి నన్ను ముందుకు నీవు తీసుకెళ్ళబోతున్నందుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలియదండి, దేవుడు మాత్రం నిజంగా చెప్తా ఉన్నాను, ఎవరో జీవితంలో బలమైన కార్యం జరిగించబోతున్నాడు. నీకంటే స్మార్ట్ పీపుల్ ఉన్నారు, నీకంటే చేయగలిగిన వారు ఉన్నారు, అక్కడికి నువ్వు వెళ్ళగలిగిన స్థితి కాదు. నాకు దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఈ విషయాన్ని చెప్పమంటున్నాడు కాబట్టి చెప్తున్నాను. మరలా చెప్తా ఉన్నాను, జ్ఞానములు విద్యలు కలిగిన కొంతమందిని బ్యాక్ చేసి, నీకంటే విద్య ఉన్నవాడిని బ్యాక్ చేసి దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. దానికి సూచన ఏమిటి అనంటే, దేవుడు నీ ముందర నడుస్తున్నాడు. నా పక్కన చెప్పండి, దేవుడు నీ ముందర నడుస్తూ ఉన్నాడు. మీతో మీరు చెప్పండి, దేవుడు నా ముందర నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది, ఆ మాట కూడా మనము చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, 31వ అధ్యాయము 1వ వచనములో మనము చూస్తున్నప్పుడు, అక్కడ చదువుతున్నప్పుడు ఇంకొక మాట చదువుతాను. 3వ వచనములో ఒక మాటను చూడండి, ఆ మాట తీసుకుందాం మనందరి ఉదయకాలం. 3వ వచనములో ద్వితీయోపదేశకాండము 31:3, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములు నీ ఎదుట నిండకుండా నశింపజేసి స్వాధీనపరుచుకుంది. యెహోవా సెలవిచ్చున్నట్లు యెహోవా నీ ముందుగా దాటిపోవును. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ మాట చెప్పండి, దాటిపోచేసి. అందరు చెప్పండి, దాటిపోచేసి. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా, మీలో చాలామంది దాటాలి అంటున్నాడు, క్రాస్ చేయాలంట, దాటిపోవాలి అంటున్నాడు. కొన్ని దాటిపోతేనే ఆశీర్వాదాలు వస్తాయి. నేను దాటిపోనాయి గారు, నేను ఎక్కడే ఉంటానంటే ఏం జరుగుద్దో కూడా చూపిస్తాను. నాకు చాలే గారు, నాకు అన్నీ బాగానే ఉన్నాయి, మంచి కారు రోడ్డు కొనుక్కున్నాను, అంత కంఫర్టబుల్గా ఉన్నాను, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, నేను దాటినయ్యా అలాగే ఉండిపోతా అని అనుకుంటే ఏం జరుగుద్దో కూడా చెప్తాను. కానీ దేవుడు అంటున్నాడు, నీవు దాటిపోవాలి. చెప్పండి, నువ్వు అంటే అర్థం ఏంటి? ఇంకా మించినది నీకు జీవితంలో ఉంది, పొందుకోవలసింది ఉంది, చేయవలసింది ఉంది, సాధించవలసింది ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో దాటిపోవాలి. చెప్పండి అందరూ. అబ్రహాము అందరికంటే ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? జనములకు తండ్రి అయ్యాడు, చాలా ధనవంతుడయ్యాడు. కారణం ఏంటి తెలుసా? దాటిపోయాడు కాబట్టి. మీరు అంటారు ఎలా దాటిపోయాడంటే, యూఫ్రటీస్ నది దాటి వెళ్ళాడు అని మనం చదువుతాం. ఎందుకు దాటి తెలుసా? ప్రభు ఆయనతో అన్నాడు, నీ దేశమును నీ ప్రాంతమును విడిచిపెట్టి దాటిపో అన్నాడు దేవుడు. ఆ మాటను విన్న అబ్రహాము దేవుడు చెప్పినట్టుగానే వాటిని దాటిపోయి వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు చరిత్ర కూడా మనం చదువుతుంటే వారికి 3 కార్యములు దాటిపోయేవి దేవుడు వారికి చెప్పాడు. మొదటిది పస్కా అన్నమాట. పస్కా అంటే దాటిపోవడం, అంటే మరణము నుండి జీవములోనికి దాటిపోవడం పస్కా అనేది. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ కూర్చున్న మనందరము ఆనాడు గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడి ఉంటే, ఈరోజు యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించబడి మరణము నుండి దాటిపోయిన జనమైన మనందరము చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. ఎక్కడి నుండి దాటిపోయాము? మరణము నుండి జీవములోనికి దాటి వచ్చున్నాం ఈరోజు. తర్వాత వాళ్ళు దాటిపోయింది ఏంటి తెలుసా? ఎర్ర సముద్రం. చెప్పండి, దాటిపోయింది ఏంటి? ఎర్ర సముద్రం. జాగ్రత్తగా వినాలి. ఎందుకో తెలుసా? నేను స్లోగా వెళ్తాను, అసలు క్లైమాక్స్ చివరి ఉంటుంది. మొన్న కూడా ఒక తల్లిగారు అంటున్నారు, ఆ అయ్యగారు వాక్యం చివరిదాకా వినాలి. మళ్ళగెళ్ళి చివరికి వస్తాడు అంచులోకని, అంచులోకి వచ్చి తోసి వెళ్ళిపోతాడు. ఆ కృపలో కొట్టుకుంటారు. మరి ఆ నదిలో, ఆ పరిశుద్ధాత్మ నదిలో ఈత కొడతామో మరి ఏమవుతారో అది మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. అక్కడ దాకా తీసుకెళ్ళటం నా పని వాక్యం ద్వారా. అర్థమైందా? సో మొదటిది ఏంటి? దాటిపోవటం, పస్కా దాటిపోవటం. రెండవది ఎర్ర సముద్రము. ఎర్ర సముద్రము దాటిపోయినప్పుడు ఏమైంది అనంటే, బంధకములో నుంచి స్వతంత్రతలోకి దాటిపోయారు. చెప్పండి, ఎక్కడి నుంచి? బంధకములో నుంచి స్వతంత్రలోకి. అందరూ ఈ మాట చెప్పండి.
దాటిపోతున్నప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా, నువ్వు చూస్తున్న ఈ శత్రువుని మరి ఎన్నడూ నువ్వు చూడవు. ఎప్పుడు చూడవు? దాటిపోతేనే చూడవు. అక్కడుంటే ఆ శత్రువు అక్కడే ఉంటాడు. నువ్వు దాటిపోయావంటే ప్రభు అంటున్నాడు ఇంకా ఆ శత్రువుని ఎన్నడూ చూడవు. చూడండి, ఈ 2 చోట్ల మనం చూసినట్లయితే దేవుడు వారిని దాటింపజేశాడు. కానీ 3వ విషయం దగ్గర దేవుడు చెప్పడంట, మనమే దాటాలి. ఆ 3వ విషయం ఏంటి తెలుసా? నీ గమ్యము. హల్లెలూయా. పస్కాలో ఆయన రక్తం ఇచ్చి దాటింపజేశాడు. దేంట్లోకి? మరణము నుండి జీవములోనికి. ఎర్ర సముద్రములో నేను దాటింపజేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? బంధకములో నుంచి స్వతంత్రతలోనికి. కానీ నీ గమ్యం అనే విషయం వచ్చేప్పటికి దేవుడు జోక్యం చేసుకోడంట. స్వచ్ఛతము నీదే. దాటిపోవాలా వద్దా నీ చేతిలో నిర్ణయం. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్పండి. ఎర్ర సముద్రంలో చాయిస్ లేదు. ఎందుకంటే వెనక్కి వెళ్దామంటే ఎవరున్నారు? శత్రువు ఉన్నాడు. ముందు ఎర్ర సముద్రం పాయలు చేశాడు దేవుడు, వెళ్ళిపోవడమే, వెనక్కి రావటానికి లేదు. దాటిపోయిన తర్వాత కూడా ఎర్ర సముద్రం మూసేశాడు దేవుడు, రావటానికి లేదు. మీకు అర్థమవుతుందా? అక్కడ 2 చోట్ల చాయిస్ లేదు. కానీ 3వది జీవిత గమ్యము అనే దగ్గర వచ్చేపాటికి మనకే చాయిస్ ఇచ్చాడు దేవుడు. ఆయన హల్లెలూయా చెప్పండి. నువ్వు ఉండాలన్నా దాటాలన్నా ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. అక్కడ ఎవరిని దేవుడు ఫోర్స్ చేయడు. ఈరోజు నేను దాటాలి అన్నవారు స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కనుక ఇప్పుడు జాగ్రత్తగానండి. దాటిపోతే ఏమవుతుంది? దాటని వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు, సంఖ్యాకాండం మనం చదువుతున్నప్పుడు గోత్రములలో 2.5 గోత్రాలు చెప్పండి. అదే 2.5 అంటున్నారు అయ్యారంటే అది 2.5 మరి అర్ధగోత్రము అని రాస్తాడు అక్కడ. అందుకనే 2.5 గోత్రముల వారు ఏం చేశారో తెలుసా? యోర్దాను దాటలేదు. వాళ్ళే అంటున్నారు మమ్మల్ని దాటొద్దయా, మమ్మల్ని దాటింప చేయొద్దయా అని అంటున్నారు. చూడండి, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనము, 4వ వచనం. రుబేనీలకును గాదీలకును అతి విస్తారమైన మందలను కనుక యాజేరు ప్రదేశము గిలాదు ప్రదేశము మందలకు తగిన స్థలమును తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడుగు ఎలియాసరును సమాజ ప్రధానులతో, చదవండి అందరూ, అథారోదు, దిబోను, ఎజేరు, నిమ్రా, హెచ్రోను, ఎలాలే, షబాము, నెబో, బయోను అనే స్థలములు అనగా ఇశ్రాయేలీలు సమాజం ఎదుట యెహోవా జయించిన దేశమందలకు తగిన ప్రదేశము. నీ సేవకులైన మాకు మందలు కలవు, కాబట్టి మా ఎడల నీ కటాక్షం కలిగిన మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా. ఇప్పుడు నా వైపు చూడాలి. యోర్దాను దాటాలా వద్దా? ఎందుకు దాటాలి? వాగ్దాన దేశం వెళ్ళటానికి. నిన్ను దేవుడు ఇశ్రాయేలు బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చింది ఎక్కడ తీసుకెళ్ళటానికి? ఎర్ర సముద్రం దాటింపజేసింది దేనికోసం? వాగ్దాన దేశానికి. సో ఏది దాటితే నీ వాగ్దాన దేశం అంటే యోర్దాను దాటిన మరుక్షణం నీకు వాగ్దాన దేశం. కానీ నువ్వేమంటున్నావు? నేను దాటినయ్యా, నేను ఎక్కడే ఉంటా. కారణం ఏంటో చెప్పనా? అక్కడ వాళ్ళు కంఫర్టబుల్ అయిపోయారు. నేను మన భాషలో చెప్పాలంటే జీవితంలో ఏదో అనుకొని సాధించేసిన తర్వాత చాలే సాధించేసాంగా, ఇక్కడ ఉండిపోదాం, ఒక మంచి కారు వచ్చింది, మంచి ఇల్లు వచ్చింది, చిన్నపాటి ఉద్యోగం ఉంది, సరిపెట్టేసుకుందాం. అదే యోర్దాను దాకపోవడం అంటే. కొంతమంది చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా మాట్లాడతారు చెప్పనా? పాస్టర్ గారండి, నేను సాధించాలనుకున్నాను, దేవుడు నాకు మొత్తానికి సాధించేశాడు, మొత్తానికి ఇక్కడే ఉంటాను, ఒక పని చేస్తానండి, మీ వెనకాల ఉండి సపోర్ట్ చేస్తా. ఏం చేస్తాను? మీ వెనకాలే ఉంటామనండి. నువ్వు ఎక్కడున్నావు, నేను ఎక్కడ ఉన్నా. నేను వాగ్దాన దేశంలో ఉన్నాను, నువ్వేమో యోర్దాను దగ్గర ఉన్నావు. ఏ సపోర్ట్ ఇస్తావు? చాలామంది దైనిక జీవితాల్లో దేవుని బిడ్డలను చెప్తున్న అనేక మంది ఈరోజు దేవుడు నీ ముందర నిలబడి ఎంతో దూరం తీసుకెళ్ళి ఒక అద్భుతమైన గమ్యానికి తీసుకెళ్తాను అని దేవుడు చెప్తుంటే నువ్వేమంటున్నావు తెలుసా? దేవా, నేను ఇక్కడే ఉండిపోతాను, నాకు ఇక్కడ కంఫర్టబుల్గా ఉందయ్యా,
ఈ పరిస్థితులు చాలయ్యా. 2.5 గోత్రములంట. చెప్పండి, అక్కడ చదివారు కదా, 2.5 గోత్రములు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక్కసారి వెనక్కి 1వ వచనంలోకి వెళ్తే మనకి కనబడతా ఉంది. ఆ 2.5 గోత్రములు అంటున్నారు, మాకు ఈ స్థలములు చాలు. చూడండి, రుబేనీయులు గాదీయులకు అతి విస్తారమైన మందలు ఉండేను కనుక, అంటే ఏమీ లేని వాళ్ళకి ఇప్పుడు ఏమైంది, ఏదో ఒకటి వచ్చింది. యాజేరు ప్రదేశము, గిలాదు ప్రదేశం మందలకు తగిన స్థలమును తెలుసుకొని, నెక్స్ట్ మాట చూడండి ఏమంటున్నాడు, వారు వచ్చి మోషే, యాజకుడు ఎలియాజరు సమాజ ప్రధానులతో ఏమంటున్నారు అంటే, నెక్స్ట్ మాట 4వ వచనంలో చూడండి, వారు ఏమంటారంటే, సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము, నీ సేవకులైన మాకు మందలు కలవు అంటూ, కాబట్టి మా ఎడల నీ కటాక్షం ఉండిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపగా నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా. మీరు చెప్పండి, ఆ నిర్ణయము కరెక్టా తప్ప? గట్టిగా అందరూ చెప్పాలి. మోషే అంటున్నాడు, ఏంటి మీరు, మీ పితరులు ఇంతకుముందు ఏ తప్పు చేశారో మరలా మీరు కూడా అదే తప్పు చేస్తున్నారు. ఎప్పుడు తప్పు చేశారు? నేను దేశాన్ని చూసి రమ్మని పంపించాను 12 మందిని. 12 మందిని పంపిస్తే 2 వచ్చి మాత్రం వెళ్ళిపోదామన్నారు. 10 మంది వచ్చి, అమ్మో అక్కడ అది ఉంది, ఇక్కడ ఉంది, మనం వెళ్ళలేము, దాటలేము, వెళ్ళలేము, మనం వెళ్ళాల్సిన ప్రాంతం కాదన్నారు. కానీ దేవుడు అన్నాడు, అది నీ ప్రదేశం, అది నీ గమ్యము, నువ్వు చేరవలసింది పాలు తేనెలు ప్రవహించమైన కనాను దేశమునకు నువ్వు చేరవలసి ఉందని చెప్పాడు. వాళ్ళెవ్వరు కూడా నమ్మలేదు. నేను మాట చెప్పనా, మారా మధురంగా మారితే చప్పట్లు కూడా స్తోత్రం చెప్పవచ్చు. ఇప్పుడు చెప్తున్నావు, దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం దాటితే స్తోత్రం చెప్పవచ్చు. బండ నుండి దేవుడు నీళ్ళు ఇచ్చినప్పుడు స్తోత్రం చెప్తావు. ఆకాశము నుండి మన్నా కురిపించినప్పుడు స్తోత్రం చెప్తావు. మంచిదే, స్తోత్రాలు చప్పట్లు అన్నీ బాగున్నాయి. కానీ వాగ్దాన దేశంలోకి వెళ్ళింది 2 మాత్రమే. చప్పట్లు ఏమైపోయినాయి, స్తోత్రాలు ఏమైపోయినాయి? ఆయన దాటింపజేసినప్పుడు ఆనందపడి చప్పట్లు కొట్టావు, మంచిదే, స్తోత్రాలు చెప్పావు, మంచిదే. కానీ అసలు వెళ్ళే ప్లేస్కి వెళ్ళేపాటికి ఒకడు లేడు, స్తోత్రం చెప్పినోడు ఒకడో కనపట్ల. ఇన్ని దేవుని కార్యాలు చూస్తున్నాడు, ఎవడు కనపట్ల. ఎందుకు అని అంటే, దాటిపోయినది నమ్మిన 2 మాత్రమే. దాటిపోయే బాధ్యత నీది. పక్కన వాళ్ళు చెప్పండి, దాటిపోవలసిన బాధ్యత నీది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు మీరే చెప్పండి, నేను ఇప్పుడున్న స్థితిలో సెటిల్ అవ్వను. మరి ఏం చేస్తావు? నా స్వాస్థ్యములోకి వెళ్ళిపోతా. చెప్పండి, నా స్వాస్థ్యములోకి వెళ్ళాలి, నా స్వాస్థ్యములోకి వెళ్ళాలి. ఐ విల్ నాట్ సెటిల్ ఫర్ ద షార్ట్, బట్ ఐ వుడ్ లైక్ టు గో ఇన్ టు మై ఇన్హెరిటెన్స్. నేను నా కొద్దిపాటి దాంట్లో ఉండిపోవాలని ఆశపడట్లేదు, కానీ నేను దేవుడు నాకు వాగ్దానం చేసిన ఆ గొప్ప స్వాస్థ్యములోకి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు చాలామంది ఈ 2.5 గోత్రాలు లాంటి పరిస్థితి చాలామంది. మీకు తెలుసా, అక్కడ మోషే వారికి ఆశీర్వాదాలు పలికాడు, వారికి కావలసిన సౌకర్యాలు అన్నీ అక్కడ ఉన్నాయి. కానీ అది అక్కడ వారు ఉండవలసిన ప్లేసు కాదు, వారి దాటిపోవలసిన స్థలమై ఉంటున్నది. హల్లెలూయా. నేనేమంటా తెలుసా, ఈ రోజున చాలామంది దేవుని చిత్తము యొక్క అంచుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మిస్ అయిపోతున్నారు చాలామంది. ఆ చివరికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతున్నారు చాలామంది. కానీ దేవుడు అంటాడు, అక్కడ సెటిల్ అవ్వకూడదు, కొంచెం దాటాలను. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498-97500 and 95504-33102. Watch YouTube for online Finney Faith.